రైతులకు మరో శుభవార్త. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అయితే ఇంకా మీ ఖాతాలో డబ్బు పడలేదా? ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముందుగా ఏం చేయాలి? ఎక్కడ సంప్రదించాలి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైతులకు పెట్టుబడి సహాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద కొన్ని నిధులను దశల వారీగా విడుదల చేస్తుంది. మొదట 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, 3, 4 ఎకరాల రైతుల ఖాతాలో నిధులు జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు కూడా నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 1188 కోట్లను విడుదల చేసి 4.41 లక్షల మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించింది. మొత్తంగా రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీకు ఇంకా రైతు భరోసా డబ్బులు రాకపోతే ముందుగా మీ బ్యాంకుకు వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరిగా చెక్ చేసుకోండి. బ్యాంకు ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయా? ఆధార్ నంబర్ ఖాతాకు లింక్ అయి ఉందా? ఈ కేవైసీ పూర్తయిందా? ఈ వివరాలన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ డబ్బు రాకపోతే మీ సమీపంలోని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్ ఆఫీసర్ కార్యాలయానికి సంప్రదించండి. అక్కడ అధికారులు మీ వివరాలను పరిశీలించి డబ్బు ఎందుకు రాలేదో చెక్ చేసి అవసరమైతే సమస్యలను పరిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తారు. అలాగే రైతు వేదికల్లో కూడా మీ సమస్యను నమోదు చేయవచ్చు. ఈసారి కొత్తగా పట్టదారులు పాస్బుక్ పొందిన రైతులకు కూడా రైతు భరోసా ప్రయోజనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన కొత్త రైతులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు సమర్పించాలి. సాధారణంగా అవసరమయ్యే పత్రాలు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ కాపీ, దరఖాస్తు ఫారం స్థానిక ఏఈఓ కార్యాలయం లేదా రైతు వేదిక ద్వారా పొందవచ్చు. అయితే దరఖాస్తు గడువులు, నిబంధనల మారే అవకాశం ఉన్నందున అధికారిక ప్రకటనలను తప్పనిసరిగా పరిశీలించాలి. రైతు భరోసా పథకం ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడుతుంది. మీరు అర్హులై ఉండి ఇంకా నిధులు అందకపోతే బ్యాంకు వివరాలు, ఈ కేవైసీ, ఆధార్ లింక్ వంటి అంశాలు ఒక్కసారి చెక్ చేసుకొని అవసరమైతే వెంటనే ఏఈఓ కార్యాలయాన్ని సంప్రదించండి. రైతు భరోసా నిధుల విడుదల దశల వారీగా జరుగుతుంది. అర్హులు దరఖాస్తు ప్రక్రియ, గడువు లేదా చెల్లింపుల వివరాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి తాజా సమాచారం కోసం వ్యవసాయ శాఖ లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల సూచనలను అనుసరించడం మంచిది.